దేవుడు మనకు రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏ రాజు అయినా? యేసు రాజు. రాజు రక్తాన్ని చిందించి రాజ్యాన్ని వశపరుచుకొని ఆ భయం చేత రాజ్యాలను జయించేవాడు ఈ లోక సంబంధమైన రాజు. రాజు యొక్క నైజం అది. అయితే మన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు తన రక్తాన్ని చిందించి ఈ సంఘాన్ని స్థాపించాడు. హల్లెలూయా. లోక సంబంధమైన రాజు భయాన్ని ప్రవేశింపజేసి రాజ్యాలను స్వతంత్రించుకుంటాడు. అది అతని స్వాభావికం, అతని నైజం అది. కానీ మన రాజు ప్రేమను పంచి, హల్లెలూయా, ప్రేమను పంచి తన రక్తాన్ని ధారపోసి మనలను పరిశుద్ధ సంఘముగా సంపాదించాడు. హల్లెలూయా. యుగ యుగాలు జీవించే రాజ్యం మన రాజ్యం. ఏం రాజ్యం ఇది? యేసు రాజ్యము. యుగ యుగాలు ఉండే రాజ్యం ఇది. ఈ లోక రాజ్యాల వలె కొంతకాలం ఉండి కనుమరుగైపోయే రాజ్యం కాదు యేసు రాజ్యం. శాశ్వత కాలం ఉండే రాజ్యము. ఆయన మనతో కూడా సదాకాలము తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలయ్యుందరు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. హల్లెలూయా. దేవుడు తోడై ఉంటేనే, దేవుడు తోడై ఉంటేనే మనము ఏదైనా చేయగలుగుతాం. దేవుడు తోడై ఉంటేనే మనం దేన్నైనా జయించగలుగుతాం. దేవుడు తోడు లేకుండా ఎన్ని చేసినా అవి కొన్నాళ్ళకి ఎరికో కోటల వలె కూలిపోతాయి. ఎలా కూలిపోతాయి? ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా తీసుకెళ్లేదేమి ఉండదు. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉంటే మన దగ్గర ఎలాంటి కార్యాలు జరుగుతాయి? చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలోకి వస్తే కొన్ని మాటలు 20వ వచనం చదువుకుందాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, సదాకాలము మీతో కూడా నేను ఉన్నాను, ఉంటాను. ఒక భార్య భర్త బ్రతికి ఉన్నంత కాలం తోడు ఉండగలుగుద్దా? పోనీ భర్త ఉండగలుగుతాడా? పోనీ పిల్లలు ఉండగలుగుతారా? లేదా బంధువులు ఉండగలుగుతారా? సదాకాలము ఒక మనిషికి మనుషులు ఎవరు కూడా తోడు ఉండలేరు. ఎవరి ప్రణాళిక ప్రకారం వారు వస్తారు, కొంతకాలం మనతో ఉంటారు. తర్వాత ఎవరు ముందో ఎవరు వెనుకో వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే యేసయ్య మనకేం చెప్తూ ఉన్నారు అంటే, నేను సదాకాలము మీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. సదాకాలం యేసయ్య నేను తోడుగా ఉంటానని చెప్తున్నాడు. నిలవని బంధాల కోసం ప్రయాసపడవద్దు. నిలవని కట్టడాల కోసం ప్రయాసపడవద్దు. నిలుపుకోలేని ధనం కోసం ప్రయాసపడవద్దు. యేసు ప్రభు వారు సెలవిస్తా ఉన్నారు, నమ్మదగిన దేవుడు, దేవుని కుమారుడు మన కోసం ప్రాణం పెట్టాడు. మన కోసం తాను దరిద్రుడిగా మారిపోయి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు? మనలను ఆయన నామములో ధైర్యవంతులుగా, ధనవంతులుగా మార్చడానికి, ఐశ్వర్యవంతులుగా మార్చడానికి మన నిమిత్తము ఆయన దరిద్రుడాయను. మన నిమిత్తము దరిద్రుడాయను. చాలా మంది ఇళ్లలో పేసీలు, మా ఆవిడ నన్ను ప్రేమించట్లేదని పేసీలు, మా ఆయన నన్ను ప్రేమించట్లేదని పేసీలు, మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమించట్లేదని పేసీలు, మా పిల్లలు మమ్మల్ని ప్రేమించట్లేదని పేసీలు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. మనుష్యుల ప్రేమ ఎంతవరకు ఉంటుందండి? బాగుంటే ప్రేమ, బాగోకపోతే. దేవుడు సదాకాలం నిన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు నీ కోసం ప్రాణం పెట్టలేరండి. యేసు ప్రభువారు నీ కోసం ప్రాణం పెట్టాడు.
ఆయన ఇంకో గొప్ప మాట సెలవిస్తూ ఉన్నాడు, నేను తోడై ఉంటాను. హల్లెలూయా. తల్లి మరచినా, తండ్రి మరచినా, నీ బంధువులే విడిచినా, ఏమని చెప్తున్నాడు ఆయన? తల్లి మర్చిపోయినా, తండ్రి మర్చిపోయినా, బంధువులే నిన్ను విడిచిపోయినా, నేను నిన్ను విడువను, ఎడబాయను. ఆయన పట్టుకుందాం. ఎవరిని? నమ్మకమైన దేవుడు ఆయన, వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన. ఆయన తోడుగా ఉంటే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. హల్లెలూయా. ఎవరండి? దేవుడు మాట్లాడుతున్నాడు. అన్న చంపేస్తాడని భయంతో మేనమామ దగ్గరికి వాళ్ళ అమ్మగారు చెప్తే ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. ఎవరైనా? ఎవరు? యాకోబు. ఎవరైనా? అన్న చంపేస్తాడన్న ప్రాణ భయంతో ఎక్కడికి వెళ్తున్నాడు? తల్లి తండ్రి కూడా నువ్వు నీ మేనమామ దగ్గరికి వెళ్ళిపోను, ఆయన ఇక్కడ ఉండొద్దు, ఈ దేశపు స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, నీ అన్న భయంకరమైన కోపంతో ఉన్నాడు, తనను తాను ఓదార్చుకుంటామన్నాడు, నువ్వు ఇక్కడ ఉండవద్దు అని పంపించేస్తే ప్రాణ భయంతో వెళ్ళిపోతున్నాడు. దేవా, యెహోవా నీవే నాకు దిక్కు అనుకుంటా వెళ్తా ఉన్నాడు. ప్రొద్దుగుంకిపోయింది, సాయంకాలం అయింది, చీకటి, పురాతన కాలము, పూర్వకాలము, లైట్లు గీట్లు ఏమీ లేవు. ఒక రాయిని తలగడగా చేసుకుని నిద్రపోతా ఉన్నాడు. భయంతో నిద్రపోతా ఉంటే ఆ భయంలోనే దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతా ఉన్నాడు. ఏమన్నాడు ఆయన? ఇదిగో నేను నీకు తోడయ్యుండి. హల్లెలూయా. భయపడతా బ్రతుకుతున్నావా? అప్పులను బట్టి భయపడతా బ్రతుకుతున్నావా? లేదా నీలో ఉన్నటువంటి రోగాన్ని బట్టి భయపడుతూ బ్రతుకుతున్నావా? అలా బ్రతకొద్దు. యేసయ్య నీకు తోడుగా ఉంటే నీ అప్పులు నిన్నేం చేయలేవు, నీ దగ్గర ఉన్న రోగాలు కూడా నిన్నేమి చేయలేవు. హల్లెలూయా. ప్రాణభయంతో పారిపోతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను కాపాడేదను. ఏమంటున్నాడు ఆయన? ఎవరు కాపాడతారు? మనుషులు ఎన్ని ఒడంబడికలు చేసుకున్నా, నిబంధనలు చేసుకున్నా, మనుషులు నరమాతులు ఎవరి టైం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. వారి వాగ్దానాలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. దేవుడు శాశ్వతుడు, శాశ్వత కాలం ఉండే దేవుడు. ఆయన అన్నాడు, నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. మరి ఈయన జీవితంలో, యాకోబు జీవితంలో, ఈయన యోర్దాను నది దాటి ఒక్కడిగా వెళ్ళాడు. దేవుడు తోడై ఉన్నాడు. యాకోబు తన మామ అయినటువంటి, తెలుసా ఆయన పేరు? ఎవరైనా? లాబానా. అర్థమైందిగా? ఆ ఇంటికి వెళ్తే ఏం జరిగిందో తెలుసా? ఆయన అడుగు పెట్టిన ప్రతీదీ దీవించబడింది. హల్లెలూయా. దేవుడు మనకు తోడుంటే మనం ఎవరింటికి వెళ్ళినా వారిల్లు దీవించబడతాయి. హల్లెలూయా. దేవుడు మనకు తోడుంటే ఒక్కడగా వెళ్ళాడు, మరి గుంపులుగా తిరిగి వచ్చాడు. ఎలా వెళ్ళాడు? ఒక్కడిగా వెళ్ళాడు. అర్థమవుతుందా? ఇద్దరు భార్యలు, ఇద్దరు దాసీలు, ఎంతమంది పిల్లలు? 13 పిల్లలతో తిరిగి వస్తా ఉన్నారు. అర్థమవుతుందా? వారే కాదు, వారి కోసం మందలో, వారి కోసం పనివాళ్ళు ఎంతగా తీసుకొచ్చాడు తెలుసా? వెళ్ళింది ఒక్కడే, తిరిగి వచ్చేటప్పుడు గుంపులు 4 గుంపులుగా వచ్చాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉంటేనండి, యాకోబును ఆశీర్వదించినట్లు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించదను. హల్లెలూయా. ఎవరైనా? ఇస్సాకు గారు ఉన్నటువంటి ఈ దేశంలో కరువు వచ్చింది. ఈయన పైన ఉన్నటువంటి ఐగుప్తుకి వెళ్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు వెళ్ళొద్దు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తానన్నాడు. ఏమన్నాడు ఇస్సాకుతో? చూడండి, ఈ దేశమును పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఎలా ఆశీర్వదించాడు? అంత కరువు వచ్చింది.
కరువులో సమృద్ధి ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ మనం చూస్తే ఇస్సాకు ఆ దేశమందుండి విత్తనము వేసిన వాడై ఎలా 100 ఫలము పొందెను ఆ సంవత్సరము. చూసారా? అంటే ఒక్క గింజ 100 గింజలు చేసింది. దేవుడు తోడుంటే ₹1 100 అవుద్ది అంతే. మనం చేయలేం, దేవుడు చేసుకుంటాడు. హల్లెలూయా. ఎవరి దేశంలో ఉన్నాడు? ఫిలిష్తీయుల దేశంలో ఉన్నాడు. ఏ దేశంలో? ఫిలిష్తీయులు బద్ధ శత్రువులుగా ఉన్నారు. అర్థమవుతుందా? ఈ ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు మామూలుడు కాదు, పెద్ద మేధావి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్సాకు ఎలా ఉన్నాడు? దేవునితో ఉండటాన్ని బట్టి శత్రువుల దేశంలో ఉండి, పరదేశంలో పరదేశిగా ఉండి, ఆ సంవత్సరము, ఏ సంవత్సరం? కరువు వచ్చిన సంవత్సరము ఆ భూమి మీద పంట వేసాడంట. అందరేమో కరువు వచ్చి ఎవరికి వాడు సర్దుకొని కూర్చుంటే ఇస్సాకు ఏం చేశాడు? పైరు వేశాడు. ఏం జరిగిందో తెలుసా? 100 ఫలము ఆ ఇస్సాకు చేతికి వచ్చిందనమాట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇంత కరువులో ఎవరికి వాళ్ళు కూర్చొని ఉంటే నువ్వేంటయ్యా? అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉంటే ఎంత ఫలం వచ్చుద్ది? 100 ఫలం వచ్చుద్ది. ఎవరి ముందు? మన శత్రువుల ముందే వచ్చుద్ది. ఎక్కడ? మన శత్రువుల ముందే వచ్చుద్ది 100 ఫలము. దేవుడు మనకు తోడై ఉంటే. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. ఒక్కడగా వెళ్ళినటువంటి వ్యక్తి గుంపులుగా వచ్చాడు అన్నమాట. ఇస్సాకు కరువులో వెళ్ళిపోదామేమో, ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళదాం అనుకుంటున్నాడు. దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమయ్యి, నువ్వు ఈ దేశాన్ని విడిచి వెళ్ళవద్దు. ఇక్కడ నీ ముందు కరువు ఉన్నా, నీ పరిస్థితులు నీ ముందు బాగకపోయినా, నీకు అనుకూలంగా లేకపోయినా నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. నీ కుటుంబంలో నీ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయేమో, చాలా నీ పరిస్థితి ఇబ్బందిగా ఉందేమో. దేవుడు చెప్తున్నాడు, ఏమన్నాడు తెలుసా? నేను నీకు తోడై ఉంటాను, నిన్ను గొప్ప చేసి ఆశీర్వదించదను. ఆశీర్వదించే దేవుడు మనకు తోడుంటే మన ముందు కరువు ఉన్నా సరే కళ్ళు మూసుకుని ఆయన వైపు చూస్తామే. హల్లెలూయా. ఎవరి వైపు? ఎవరి వైపు? సారేపతి వెధవరాలు ఎవరి వైపు చూసింది? తూరు సీదోను మధ్యలో సారేపతి ఉంటుంది. సారేపతి వెధవరాల దగ్గరికి ఎందుకు పంపించాడు ఏలియాని దేవుడు అంటే, ఆవిడ ఒక ఆవిడికే విశ్వాసం ఉందంట. ఎవరి మీద? పైన దేవుడి మీద విశ్వాసం ఆవిడ ఒక ఆవిడికే ఉంది. కాబట్టి ఏలియాని ఎక్కడ పంపించాడు? సారేపతిలో ఉన్నటువంటి వెధవరాల దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. నీ ముందు బోలెడంత కరువు ఉన్నా, నీ ముందు బోలెడంత విపత్కరమైనటువంటి పరిస్థితులే ఉన్నా, ఆ దేవుడు నీకు తోడై ఉంటే నీకు ఏమాత్రము చింత అవసరం లేదు. హల్లెలూయా. ఇస్సాకును దీవించినట్లు ఆయన నిన్ను దీవించేస్తాడు. ఆదికాండము 21వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుగాడాయను. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. ఎవరైనా? అబ్రహాము కుమారుడైనటువంటి ఇష్మాయేల్. ఎవరైనా? దేవుడు ఎవరెవరికి తోడుగా ఉన్నాడు అంటే, ఎవరెవరైతే ఆయనకు ప్రార్థిస్తారో, ఎవరైతే ఆయనకు మొరపెట్టేవారుగా ఉంటారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. తిథిలో నీళ్ళు అయిపోయింది, తినే ఆహారం అయిపోయింది, అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉంది హాగరు. వాడికి మంచి నీళ్ళు అయినాయి. ఇష్మాయేలుకి ఆ మంచి నీళ్ళైనటువంటి సమయంలో ఇక వాడి సాగు నేను చూడలేనని, అదిగో వింటి వేత దూరం అంటే ఏంటి? వింటి వేత దూరం అని తెలుసా? బాణం లాగినప్పుడు అందులోంచి అంబు వెళుద్ది. ఆ అంబు ఎంత దూరం వెళుద్దో అంత దూరం వెళ్ళి కూర్చుంది అనమాట. కూర్చొని ఇక వాడి చావుని నేను చూడలేను అంటే ఏంటి? మెలికలు తిరిగిపోయి, అటు తిరిగిపోయి, ఇటు తిరిగిపోయి, బిగుసుకుపోయి, మంచినీళ్ళు కావాల్సి వచ్చి చనిపోతాడు. ఆ చావు నేను చూడలేను అనుకొని చాలా దూరం వెళ్ళిపోయి కూర్చుందంట. ఇష్మాయేల్ ఎవరి దగ్గర పెరిగాడు? అబ్రహాము దగ్గర పెరిగాడు. హల్లెలూయా. అబ్రహాము ప్రార్థనాపరుడు కాబట్టి ఇష్మాయేల్ ఏం చేస్తా ఉన్నాడంటే, నా తండ్రి దేవుడా నాతో మాట్లాడు. హల్లెలూయా. పైనుంచి యెహోవా దూత మాట్లాడుతా ఏమని చెప్తుంది తెలుసా? ఆగరు, నీకు ఏమి వచ్చినది? ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వారి మొర విని ఉన్నాడు. ఎవరు మొర విన్నాడంట? ఎవరు మొర? ఇష్మాయేలు మొర విన్నాడండి దేవుడు.
ఎవరు మరా? ఎవరికి తోడై ఉన్నాడు దేవుడు? ఇష్మాయేలుకు తోడై ఉన్నాడు. ఇష్మాయేలుకు దేవుడు తోడై ఉండి ఇష్మాయేలు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు తెలుసా? ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఒక పక్క భాగమంతా వాళ్ళే తెలుసా? అరబ్బులు, దుబాయ్, ఆ పక్కంతా వాళ్ళదే. ఎంతగా ఆశీర్వదించాడంటే దేవుడు, మన కన్నులు చాలవు. మనం ఎక్కడ ఇవన్నీ బాగా ప్రదేశాలు, అక్కడికి వెళ్తే చాలా రిచ్గా ఉంటాయి. కన్నులకే ఆశ్చర్యం కలిగేటటువంటి గొప్ప భవంతులు కట్టారు వాళ్ళు. కాబట్టి అతని గర్భంలో నుంచి దేవుడు 12 మంది రాజులు తీసుకొచ్చాడంట. ఎంతమందిని? అసలు మన పిల్లాడే మన మాట ఇంట్లో రోడ్డు మీదకి వెళ్ళి రాట్లా. ఆయన 10 సార్లు కాకేసిన రాట్లా, ఒక్కోసారి భయంకరమైన బూతులు తిట్టినాడు రాట్లా. ఏంటంటే వాడికి పట్టినటువంటి మనోహరమైన దోతలు ఉంటాయి అనమాట ఈ రాజీవు. అర్థమవుతుంది? ఒక మంచివాడిని అంటున్నాం మనం. దేవుడంట ఇష్మాయేలుకు తోడై ఉండటాన్ని బట్టి ఎంతమంది రాజులు వచ్చారు? 12 మంది రాజులు వచ్చారంట. 12 రాజ్యాలు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నారు వాళ్ళు. దేవుడండి మనకు తోడై ఉంటే మనలను గొప్ప స్థితిలో ఉంచుతాడు. దేవుడు కూడా నాకు తెలుసు, యేసయ్య కూడా నాకు తెలుసు అంటే ఉపయోగం ఏమి లేదు. ఆయనకు నీకేముండాలి? బంధం ఉండాలి, సంబంధం ఉండాలి. ఆయన చేసిన వాగ్దానం నీ దగ్గర ఉండాలి. హల్లెలూయా. ఆయన మాట్లాడిన స్వరం నీ చెవిలో, నీ హృదయంలో ఉండాలి. చూడండి, ఇస్సాకును దీవించాడు ఆయన, యాకోబును దీవించాడు ఆయన, ఇష్మాయేలును దీవించాడు ఆయన. నిన్ను కూడా దీవిస్తాడు. ఏం చేస్తాడు ఆయన? ఆయన నీకు తోడై ఉంటే ఆయన నిన్ను కూడా దీవిస్తాడు. ఎంత రిచ్గా ఉంచాలంటే అంత రిచ్గా ఉంచుతాడు. హల్లెలూయా. ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చియు విచారణ చేయక ఉండెను. హల్లెలూయా. అసలు యోసేపు మీదకి నిందలే నిందలు, మామూలుగా కాదు. తండ్రి కసురుకున్నాడు, అన్నలకే గిట్టకుండా పోయాడు. అన్నలే తన్ని ఏం చేశారు? గోతులో పడేశారు. గోతులో నుంచి తీసి ఇష్మాయేలీలు ఐగుప్తు వ్యాపారానికి వెళ్తుంటే వాళ్ళకి అమ్మేశారు. వాళ్ళు తీసుకెళ్లి ఐగుప్తులు అమ్మేసుకున్నారు. పోతీఫెరా అనేవాడు వచ్చి కొనుక్కెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నిందలే నిందలు, మామూలు నిందలు కాదు. యోసేపు జీవితంలో వాగ్దానం వచ్చింది. వాగ్దానం రావటమే యోసేపుకి ఏం మొదలైనవి? శ్రమలు మొదలైనవి. హల్లెలూయా. బంగారమే మట్టిలోంచి తీసాం, కానీ అది ఎక్కడికి వెళ్ళాలి? కొలిములోకి వెళ్ళాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? విశ్వాస జీవితంలో, భక్తిలో సాగే వాళ్ళకి ఈ లోకంలో ఉన్న వాళ్ళు చేసే పనులను చూసి ఎందుకులే మనకు కూడా కలిసిపోదాం లోకంలో కనిపెడుతుంది. భయం వచ్చేస్తుంది, దుడుకు వచ్చేస్తుంది, పిరికితనం వచ్చేస్తుంది. మన చుట్టూ ఉన్నవారు ఎవరు మారరు. వాళ్ళు మారపోతే నీకెందుకు? వాళ్ళు నరకానికి వెళ్ళి ఏగుతారు చికెన్ 65 లాగా. నీకు దేనికి? యేసయ్య నీకు ప్రేమనిచ్చాడు, యేసయ్య నీకు ప్రాణం ఇచ్చాడు, యేసయ్య నీకు వాక్యాన్ని ఇచ్చాడు, యేసయ్య నీకు మారు మనసు ఇచ్చాడు, యేసయ్య నీకు బాప్తిస్మం ఇచ్చాడు, యేసయ్య తన శరీరాన్ని రక్తాన్ని నీకు ఆహారంగా ఇస్తున్నాడు. నీకేం తక్కువ చేయలేదు కదా, నీకెందుకు భయం? లోకస్తులు వాళ్ళ ఇష్టం, ఎటు పోవాలో అటు పోతారు, ఏది చేసుకోవాలో అది చేసుకుంటారు. వాళ్ళతో నీకెందుకు? దేవుడు నిన్ను సింహంగా తయారు చేశాడు. కుక్కలతో నీకెందుకు? అవి పొద్దున్నే కలుసుకుంటే, మధ్యాహ్నం కలుసుకుంటే, రాత్రి కలుసుకుంటే, మళ్ళీ కలిసి తిరుగుతాయి, కలిసి వ్యవహారాలు చేస్తాయి, మళ్ళీ కలుసుకుంటాయి, మళ్ళీ తిరుగుతాయి, మళ్ళీ మాట్లాడుకుంటే. కుక్కలతో నీకెందుకు? నువ్వు యోధా గోత్రపు సింహాన్ని. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆకలిస్తే 4 రోజులు పొస్తుండు, మంచి జింకను తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. హల్లెలూయా. కరువు కుక్క వెళ్ళి కొంపలమ్మడి తిరగబాబు. కరువు కుక్కలు ఏం చేస్తాయి? ఇంటింటికి తిరుగుతాయి. ఉపయోగం ఏముందా? నువ్వు సింహంలాగా ఉండట. అర్థమైందా? స్వస్థత కోసమైనా, ఆశీర్వాదం కోసమైనా, ఇంకా దేనికోసమైనా సరే వెయిట్ అండ్ సీ, ఎదురు చూడు. దేనికోసం? ఆయన నీ కోసం సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. దానియేలును బయటికి లాగి దానియేలును పట్టించిన వాళ్ళు లోపల వేసినట్టు నీకు వేస్తాడు. హల్లెలూయా. కంగారు పడద్దు. కుక్కలంట తిండి కోసం ఆతురత పడతాయి అంట. అర్థమవుతుందా? ఒక చోట కుదురుగా ఉండవయ్యి. అర్థమవుతుందా? సింహానికి ఏముంటుంది? అడివంతా ఏలుబడి చేసే సింహానికి ఇల్లు ఎలా ఉంటుంది? మట్టి గుహలో దూరుద్దండి లోపలికి వెళ్ళి. అర్థమవుతుందా? అడివంతా సింహం ఎక్కడికి వెళ్తుంది?
మంచి బిల్డింగ్ కట్టించుకొని కూర్చుంటుంది అనుకుంటున్నారా? అది కూడా లోపలే దాక్కుంటుంది, మరుగై ఉంటుంది. హల్లెలూయా. మనం కూడా దేవుని దగ్గర మరుగై ఉండాలి. లోకంలో కలవకూడదు, లోకంలో చేరుకోకూడదు. మనం అనేవారం ప్రత్యేకించబడ్డాం. మనము దేవునికి స్పెషల్. మనం దేవుని పిల్లలంగా దేవునితోనే మనం ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో చాలా కనబడతా ఉంటాయి, చాలా జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని బట్టి మన గుండె నీరుగా మారకూడదు, మన గుండె అవియకూడదు, మన గుండె కరిగిపోకూడదు. హల్లెలూయా. ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? యేసు ప్రభు వారు పట్టుకొని నాశనం చేసేస్తున్నారండి. మొహం మీద పెట్టి కొడుతున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, గడ్డం పీకేవాళ్ళు గడ్డం పీకుతున్నారు, ముళ్ళు కెరేటం పెట్టి కర్రలతో నొక్కేవాళ్ళు నొక్కుతున్నారు, కొరడాలతో కొట్టేవాళ్ళు కొడుతున్నారు, బెత్తాలతో కొట్టేవాళ్ళు కొడుతున్నారు. ఆయన గుండె అవిసిపోయి నీరు గారిపోయి దేవుడు నాయనో వద్దు అని వదిలిపెట్టాడా? ఎలా ఉంది ఆయన గుండె? నీ కోసం నా కోసం ఎలా ఉంది ఆయన గుండె? ఎలా ఉంది? నిన్ను నన్ను రక్షించడానికి ఆయన గుండె ఎలా ఉంది? ఎలా ఉంది? ధైర్యముగా ఉంది. హల్లెలూయా. పొడిసి 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 కొట్టి 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 చంపలేకపోయారు వాళ్ళు. ఏంటి? వాళ్ళు చంపలేకపోయారు. ఎంత చిత్రం చేసినా కానీ ఆయన వారి చేతిలో ప్రాణము వదల్లా. ఆయనంతటా ఆయనే తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను అన్నాడు. హల్లెలూయా. అంత ధైర్యం నీ దగ్గర ఉండాలి. అంత ధైర్యం నీ దగ్గర ఉండాలంటే నువ్వు ఎవరితో సహవాసం చేస్తే ధైర్యం వచ్చింది? దొంగలతో సహవాసం చేస్తే నీకు ధైర్యం వస్తుందా? ఆడు ఎప్పుడు దాక్కుంటాడు. ఆడితో సహవాసం చేస్తే నువ్వు కూడా దాక్కుంటావు. నువ్వు రాజుగారితో సహవాసం చేస్తున్నావు అనుకో, రాజు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు కనుక నీకు కూడా ఏమొచ్చుద్ది? నీ సహవాసాన్ని బట్టి ధైర్యం ఉండినా పోయినా. అర్థమవుతుందా? వాక్యంతో సహవాసం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఎవరిని దీవించాడు ఇక్కడ? ఎవరిని? యోసేపుకి తోడై ఉన్నాడు. ఎక్కడ? చెరసాలలో తోడై ఉన్నాడు. అన్నలు కొట్టి వేసినప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. అన్నలు అమ్మి వేసినప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. ఆ చెరసాలలో కూడా దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎన్నో ప్రార్థనలు చేస్తామండి. ఎన్ని ప్రార్థనలు చేసినా మన జీవితంలో కార్యాలు జరగట్లేదంటే మనం చేసిన ప్రార్థన ఏమైపోయింది? కాలిపోయిందా? నీరైపోయిందా? ఆవిరైపోయిందా? మనం చేసిన ప్రార్థన ఖచ్చితంగా మనకు తిరిగి వస్తుంది. కాకపోతే మనం చేసిన ప్రార్థనకి ఏం పడుతుంది? టైం పడుతుంది, సమయం పడుతుంది. ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు. నువ్వు చేసావు, ఎదురు చూస్తున్నావు, రావట్లేదంటే రాదనుకుంటున్నావా? వస్తుంది. దాని సమయం దానికి ఉంది. హల్లెలూయా. ప్రతి దానికి సమయం కలదు. నువ్వు చేసిన ప్రార్థనకి నీకు ప్రతిఫలం వచ్చింది. నువ్వు చేసిన ప్రార్థనకి ఆశీర్వాదం వచ్చింది. నువ్వు చేసిన ప్రార్థనకి స్వస్థత వచ్చింది. నువ్వు చేసిన ప్రార్థనకి దీవెన వచ్చింది. నువ్వు చేసినటువంటి ప్రార్థనకి ప్రతి కార్యం కూడా జరుగుద్ది. అన్యుల వల్ల నువ్వు కంగారు పడద్దు. ప్రార్థన చేసావుగా, చేస్తున్నావుగా, ఎదురు చూడు అంతే. అర్థమవుతుందా? ఎదురు చూడు. దేవుడు ఎప్పుడు తగిన సమయంలో నీ దగ్గరికి మేలైన దీవెనైన ఆశీర్వాదమైన ఏదైనా తీసుకొచ్చి పెడతాడు. అర్థమవుతుందా? నేను చేశాను ఏం జరగట్లేదు, నేను చేశాను ఏం జరగట్లేదు అని వాడు అనిపిస్తాడు. ఆడితే నీకొద్దు. నువ్వు ప్రార్థన చేసావు, నీకు తెలుసు. నీ ప్రార్థన దేవుడు విన్నాడు, ఆయనకు తెలుసు. నువ్వు ఎదురు చూడంతే, మౌనంగా ఉండంతే. నీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు పంపిస్తాడు. యోసేపు జీవితంలో యోసేపు కూడా ఎంతో ప్రార్థన చేశాడండి. కానీ ఒకానొక రోజు ఎక్కడి నుంచి? చెరసాలలో నుంచి రాజుగారిని బయటికి తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ దేశానికి బానిసగా అమ్మబడ్డాడు యోసేపు. బానిస ఆ దేశాన్ని పరిపాలించే ప్రభువుగా మారిపోయాడు. హల్లెలూయా. ఎందును బట్టి? దేవుడు తోడై ఉండటాన్ని బట్టి. దేవుడు తోడై ఉండటాన్ని బట్టి. దేవుడు మనకు తోడుగా ఉంటే ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే దేవుణ్ణి తోడుగా ఉంచుకోండి. ఎవరిని? దేవునిని తోడుగా ఉంచుకోండి. గొప్ప కార్యాలు ఆయన చెప్తున్నాడు. నేను నన్ను కోరుకుంటే మీకు తోడై ఉంటాను, సదాకాలం మీకు తోడై ఉంటాను, నేను మీతో నివాసం చేస్తాను. చూడండి, ధనవంతులు మనతో నివాసం చేయడానికి ఇష్టపడతారమ్మా? మంచి రిచ్గా ఉన్నవాళ్ళు మనతో నివాసం లేకపోతే ఉండడానికి ఇష్టపడతారా? చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. మనం అంటే ఆయనకి ఎంత ప్రేమ. మన స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో ఆయన తెలుసు. అయినా సరే నా ప్రియ స్నేహితుడా అని పిలుస్తా ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడు ఆయన? దేవుడు మనతో ఉండటానికి నేను వానితో, అతడు నాతో కలిసి భోజనం చేస్తామంటున్నాడు. చూసారా?
దేవుని తోడుగా ఉంచుకోండి. ఇలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. చూసారా, ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతా ఉన్నాడు. ఎవరు మోషే? తల్లిదండ్రులు దాచలేక, అతని ఏడుపు భరించలేక జమ్ముపెట్టు చేసి ఆ తల్లి తీసుకెళ్లిపోయి నైలు నదిలో విడిచిపెట్టేసింది. దేవుడు ఏం చేసుకుంటే అది చేసుకుంటాడు. ఈ పిల్లవాడిని నేను ఇక దాయలేను అనుకుంది తల్లి వదిలిపెట్టేసింది. చేసే పని లేదు. ఇక రాజు ఆజ్ఞ, పుట్టిన మగ పిల్లలందరినీ చంపేయాలని రాజుగారి ఆ పిల్లవాడిని ఫరో కుమార్తె చూసేటట్టు దేవుడే చేశాడు. ఆ పిల్లవాడు హెబ్రీల పిల్లవాడని తెలిసి కూడా ఇతడు నా కుమారుడిగా పెరగాలని తన కుమారుడిగా పెంచింది ఆవిడ. దేవుడే చేశాడు ఆ పని. 40 సంవత్సరాలు వచ్చేంత వరకు ఫరో కుమార్తె కుమారుడిగా పెరగబడ్డాడు. తర్వాత ఆయనే ఫరో అంటే రాజు. దేవుని కోసం ఐగుప్తు రాజ్యాన్ని పెంచిన తల్లిని కూడా ఫరో యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టం లేకుండా నేను నా దేవునికే ఉంటాను, నా దేవునికే లోబడతాను, నా దేవుని ప్రజలతోనే శ్రమ అనుభవిస్తానని రాజు ఆజ్ఞకు కూడా భయపడకుండా బయటకు వచ్చేసాడంట. మోషేకు తోడై ఉన్నాడు దేవుడు. హల్లెలూయా అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. చూసారా, 40 సంవత్సరాలు వెళ్ళిపోయి ఎక్కడో ఒక పెళ్లి చేసుకొని మిద్యాను దేశంలో యాజకుని కుమార్తెని పెళ్లి చేసుకొని ఆవిడతో సంసారం చేసుకుంటా ఉంటే దేవుడు వచ్చి అన్నాడు, రా, నా సమయం వచ్చింది, రా. అప్పుడు కాదు, 40 సంవత్సరాల కిందట నువ్వు వెళ్ళావే, అప్పుడు కాదు, నా సమయం వచ్చింది, ఇప్పుడు వచ్చింది, లే, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. కానీ ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు మీద 10 అద్భుతమైనటువంటి సూచక కార్యాలు, క్రియలు, తెగుళ్ళు రప్పించాడు. లక్షల మంది ప్రజలను మోషే ద్వారా దేవుడు విడిపించాడు. లక్షల మంది ప్రజలకు మోషేని దేవుడు నాయకుడు చేశాడు. హల్లెలూయా. మోషే చనిపోతే ఎన్ని రోజులు ఏడ్చారు తెలుసా? వాళ్ళు ఎన్ని రోజులు? 1 నెల రోజులు ఏడ్చారంట. మన కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారా? 3 రోజులు ఏడ్చే భర్త ఉన్నాడా? ఒక 3 రోజులు ఏడ్చే భార్య ఉంది వాళ్ళ. ఆ ఫోటో అయిపోయింది, తెల్లారి మళ్ళీ అంతా మామూలే చేసి. మన కోసం 3 రోజులు ఏడ్చేవాళ్ళు ఉన్నారా? బత్షెబ తన భర్త కోసం ఏడ్చిందంటండి. దాదాపు కొన్నాళ్ళు ఏడ్చిందంట బత్షెబ. తన భర్త యుద్ధరంగంలో చనిపోయాడని, వేరే విధంగా చంపబడ్డాడు, కానీ తెలియదు నా భర్త యుద్ధంలో చనిపోయాడని. అసలు దుఃఖ దినములంట. మోషే చనిపోతే 30 రోజులు, నెల రోజులు ఏడ్చారంట. మన కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారా? అసలు ఈ రోజుల్లో భక్తి చేస్తున్నారు, యేసయ్య కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారా? అయ్యా, నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు దేవా, నా పాపాలన్నీ నీ మీద వేసుకున్నావు నాయన, నీ రక్తంతో నన్ను కడగడానికి నన్ను కరుణించావయ్యా, నన్ను పరిశుద్ధమైన పిలుపుతో పిలిచావయ్యా, నీ కృప వల్లనే నాకు ఈ రక్షణ వచ్చింది యేసయ్యా అని ఏడ్చేవాళ్ళు ఉన్నారా? అంతా ఫ్యాషన్ క్రైస్తవులు. ఎవరు? బోధించే వాళ్ళు కూడా ఇంకా ఫ్యాషన్గా ఉంటారు. వీళ్ళ దగ్గర సిలువ భారం ఏముండదో, సిలువను కూర్చున్నటువంటి భారము, బాధ వీళ్ళకు ఉండదు. అది మంచి డిజైనర్గా ఉంటారు అనమాట, మంచి ఆకర్షణీయంగా ఉంటారు. సిలువ అనుభవం నీలో ఉందంటే దాని సంగతి అనవసరం. నేను సిలువ గురించే చెప్తున్నాను, యేసు ప్రభు గురించే చెప్తున్నాను. హృదయంలో ఏముండాలంట మనకి? ఆయన వచ్చేంత వరకు కూడా మన హృదయంలో ప్రభు చేసినటువంటి త్యాగాన్ని గురించినటువంటి ఏముండాలి? చింత. ఎవరు పెట్టగలరు నీ కోసం ప్రాణం? నీ పాపాలని ఎవరు తుడిచివేయగలరు? చూడండి, పాపము చేయటం పెద్ద గొప్పేం కాదండి. పాపం చేయటము చాలా తేలికే, కానీ దానిని ఒప్పుకోవటమే చాలా, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడమే చాలా గొప్ప. తేలిగ్గా ఉంటాయి పాపాలు చేసేయటానికి, కానీ ఒప్పుకోవడం దగ్గరికి వచ్చేపాటికి హృదయము సహకరించదు. ఎవడు గొప్పవాడు? పాపాన్ని ఒప్పుకున్నవాడు గొప్పవాడా? పాపాన్ని చేసేవాడు గొప్పవాడా? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు గొప్పవాడు. హల్లెలూయా. కనికరం పొందుతాడు, ధన్యుడవుతాడు. పాపం చేయడం తేలికే, చేసేయచ్చు, ఎన్ని పాపాలేం చేసేయచ్చు, కానీ ఒప్పుకోవడంలో ఉంది గొప్పతనం అంతా. ఎక్కడుంది?
ఒప్పుకోవటంలో ఉంది. ప్రియులారా, మోషేని దేవుడు ఎంత గొప్పగా ఉంచాడంటే దాదాపు 38 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలీలందరినీ నడిపించడానికి నాయకుడిగా ఉన్నాడు. మోషే ద్వారా అరణ్యంలో మన్నా కురిపించబడింది, సముద్రం పాయలైంది, బండను కొట్టగా నీళ్లు వచ్చినాయి, పూరేళ్లను రప్పించాడు. మోషే ద్వారా అరణ్యంలో యుద్ధాలు కూడా జరిగినాయి. ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా! ఎవరెవరికి తోడై ఉన్నాడు దేవుడు? చెప్పండి. యాకోబుకు తోడై ఉన్నాడు, ఇస్సాకుకు తోడై ఉన్నాడు, ఇష్మాయేలుకు తోడై ఉన్నాడు, యోసేపుకు తోడై ఉన్నాడు, మోషేకు తోడై ఉన్నాడు. చూడండి 21వ అధ్యాయం 23వ వచనం, ఆదికాండం 21, 23. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రాహాముతో మాట్లాడి, నీవు చేయి పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక. హల్లెలూయా! ఎలా ఉన్నాడంట దేవుడు? తోడై ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు తోడై ఉండాలి. ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా ఆ పనిలో దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుడు మనకు తోడై ఉంటే ఆశీర్వాదం, దేవుడు మనకు తోడై ఉంటే దీవెన, దేవుడు మనకు తోడై ఉంటే దొంగోడు కూడా అందులోంచి ఏమీ పట్టుకెళ్ళడు. దొంగోడు మనసు కూడా సహకరించదు. మనకెందుకు లేని వెళ్ళిపోతాడు. దేవుడు మనం చేసే ప్రతి పనిలో కూడా తోడై ఉన్నాడు. అబ్రహాముకు తోడై ఉండి ఏమన్నాడు తెలుసా? ఈ కనాను దేశం మొత్తం నీకు ఇస్తాను అబ్రహామా, దానికోసం నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. ఏమన్నాడు? ఇచ్చాడే ఇవ్వలేదా? తన పిల్లలకి ఇచ్చాడే ఇవ్వలేదా? 4వ తరానికి ఇస్తానన్నాడా అనలేదా? అన్నట్టు ఇచ్చాడా ఇవ్వలేదా? దేవుడు ఎన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తన మాట నెరవేర్చాడు. మాట తప్పుతాడా? మాట తప్పని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చెయ్యడు. అంటే ఏంటి? దేవుని స్వభావం ఏంటి? దేవుడు నీతినే చేస్తాడు, దేవుడు మంచినే చేస్తాడు, దేవుడు యథార్థతనే చేస్తాడు, దేవుడు పరిశుద్ధతనే చేస్తాడు, దేవుడు పాపాన్ని చెయ్యడు. అది స్వభావం అంటే. స్వభావం అంటే ఏంటి? సాతాను స్వభావం ఏంటి? వాడు పాపమే చేస్తాడు, వాడు దోషమే చేస్తాడు, వాడు బూతులే మాట్లాడతాడు, వాడి కార్యాలన్నీ చెడు కార్యాలు. వాడు మంచి చేస్తాడా? వాడు మంచి చేయడు, దేవుడు పాపం చేయడు. అర్థమవుతుందా? ఏం చేయడు? సాతాను మంచి చేయడు, దేవుడు పాపము చేయడు. కాబట్టి వాళ్ళిద్దరికి పడవ. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. వారందరికీ దేవుడు తోడై ఉంటాన్ని బట్టి చూడండి, గొప్పవారుగా అయ్యారు. ఏమయ్యారు? వాళ్ళు గొప్పవారుగా ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీలను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడయ్యుందును. ఏంటంట? దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఏమని? నేను నీకు తోడై ఉంటాను. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు భాషాంతరమున తోడు. హల్లెలూయా! దేవుడు మనకు తోడు ఉంటానంటే చాలా మంది ఆ దేవుడు వదిలిపెట్టేస్తున్నారండి. దేవుడు తోడుంటే ఏంటి? అబ్రహాము గొప్పవాడయ్యాడు, యోసేపు గొప్పవాడయ్యాడు, ఇష్మాయేలు గొప్పవాడయ్యాడు, ఇస్సాకు గొప్పవాడయ్యాడు, యాకోబు గొప్పవాడయ్యాడు. దేవుడు తోడుంటానంటే దేవుడు ఉంచుకోవట్లా. చూడండి, నీవు గొప్పగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు? నేను నీకు తోడై ఉంటాను, ప్రమాణం చేస్తా ఉన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండేదను. హల్లెలూయా! మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండేదను. ఇప్పుడు యేసయ్య మాట్లాడుతున్నాడు. వినండి, వాళ్ళందరికీ తోడై ఉన్నట్లు మనందరికీ కూడా ఆయన తోడై ఉంటానంటున్నాడు. ఎంతమంది ఉంచుకుంటారు? ఆయన తోడుగా ఉంటే, ఆయన తోడుగా మీకుంటే మీరు దీవించబడతారు. ఆయన మీకు తోడుగా ఉంటే మీరు ఆశీర్వదించబడతారు. ఆయన మీకు తోడుగా ఉంటే మీరు గొప్ప స్థితిలో ఉంచబడతారు. హల్లెలూయా! ఇప్పుడు యెహోషువ గురించి మనం మాట్లాడినప్పుడు ఏం కనబడుతుందంటే చూడండి, 1:5 మోషేకి నేను తోడై ఉన్నట్లు మీకు తోడై ఉంటాను. ఎలా?
యెహోషువకి ఎలా తోడై ఉన్నాడు? యెహోషువ మీద ఒక పని ఉంది. ఏం పని తెలుసా? కానాను దేశం అంతా యుద్ధం చేసి ఆ దేశాన్ని అంతా స్వతంత్రించుకుని ఇశ్రాయేలీలందరికీ పంచిపెట్టాలి. ఇంకా ఏమంటాడంటే, నీ ఎదుట ఏ మనుష్యులను నిలువడు. ఏమన్నాడు? నేను నీకు తోడై ఉంటాను కనుక నేను నిన్ను కాపాడతాను. నేను నీకు తోడై ఉంటాను కనుక నీ శత్రువే నా శత్రువు, నీ శత్రువుని నేనే కూల్చివేస్తాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి యెరికోతో స్టార్ట్ చేశాడండి యుద్ధం. దేంతో? యెరికోతో స్టార్ట్ చేసినటువంటి యుద్ధము తిర్సాతో ముగించాడు. దేంతో? తిర్సా పట్టణంతో యుద్ధాన్ని ముగించాడు. ఇప్పటి వరకు ఎన్ని పట్టణాలు తెలుసా? 31 పట్టణాలు. ఎన్ని పట్టణాలు? యెరికోతో మొదలైనటువంటి యుద్ధము 30 పట్టణాలతో యుద్ధం చేసింది. 31 పట్టణాలతో యుద్ధం చేసి 31 మంది రాజులను యెహోషువ ఏం చేశాడు? తీసేశాడంతే. హల్లెలూయా. దేవుడు తోడై ఉంటే నీ శత్రువులు నీ ముందు కూలిపోతారు. దేవుడు తోడై ఉంటే నీ సమస్యలు నీ ముందు కూలిపోతాయి. దేవుడు తోడై ఉంటే నీ అప్పులు నీ ముందు కూలిపోతాయి. దేవుడు తోడై ఉంటే నీ రోగాలు నీ ముందు కూలిపోతాయి. హల్లెలూయా. ఎలా తోడై ఉన్నాడు ఆయన అంటే, వారు నిత్యము యెహోషువకి చెప్తున్నాడు. ఏమన్నాడు? నీవు నా ఆజ్ఞలను, నీవు నా కట్టడలను, అర్థమవుతుందా? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు సమయం దొరికినప్పుడల్లా చదవాలి అన్నాడు. ఏమన్నాడు? ఈ మాటలన్నీ నీవు కుదిరినప్పుడల్లా చదవాలి. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు. నన్ను చూడు, నేను ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని చూడు. నీ కన్నులు సూటిగా చూడాలన్నాడు, నన్నే చూడాలన్నాడు. హల్లెలూయా. మనం వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళేదో చేస్తారు వాళ్ళేదో చేస్తారని చూసి మనకి ఏ ఉపయోగం ఉండదు. యేసు ప్రభు వారు ఎక్కడ ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసినా ఎటు చూశాడు ఆయన? ఆకాశం వైపు చూసి ఆశీర్వదించి ప్రార్థన చేయగా అవన్నీ 2 చేపలు ఎక్కడ, 5 రొట్టెలు ఎక్కడ, 5,000 మందికి ఎక్కడ. హల్లెలూయా. మనం కూడా మన కన్నులు కూడా ఎటు ఉండాలంట? ఎట్టెత్తాలి? ఆ దేవుని వైపు ఎత్తుదాం. ఆ దేవుడు మనకు తోడుంటే మీరందరినీ గొప్ప చేసినట్లు ఆయన మనలను కూడా గొప్ప స్థితిలో ఉంచుతాడు. యేసయ్య ఈ మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్.